గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమీర్పేట్ మైత్రివనంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగింది. యాక్చువల్లీ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు అయితే వెల్లడిస్తున్నారు. అండ్ మనకు తెలుసు మార్నింగ్ అవర్స్ ఎంత బిజీగా ఉంటుందో మైత్రివనం. అండ్ ఇది నీలగిరి బ్లాక్లో ఈ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. అండ్ దీనికి కారణం షార్ట్ సర్క్యూట్గా పోలీసులు అయితే తేల్చారు. పూర్తిగా కాలిపోయినటువంటి వైర్లు అక్కడ దర్శనమిస్తూ ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్ కూడా, ఇది 4 ఫ్లోర్ల బిల్డింగ్ కాబట్టి స్టూడెంట్స్ ఫస్ట్ నుంచి 4th ఫ్లోర్ వరకు ఎవరైనా ఉన్నారా లేదా అని చెక్ చేసుకుంటూ ఈ ఫైర్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. యాక్చువల్గా 4వ ఫ్లోర్లో ఒక ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు ఉన్నట్టుగా అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కసారిగా ఈ మైత్రివనం బిల్డింగ్, అది నీలగిరి బ్లాక్లో నుంచి మంటలు అట్లాగే పొగ రావడంతో పైన చిక్కుకున్నటువంటి విద్యార్థులు భయంతో మెట్ల మార్గంలో కాకుండా పైనుంచి బాల్కనీల నుంచి కిందికి దిగే ప్రయత్నం అయితే జరిగింది. అంటే ఆ విజువల్ చూస్తేనే ఎంత భయం వేస్తుంది అని అంటే, మెట్ల మార్గంలో రావాల్సిన విద్యార్థులు ఆ మెట్ల మార్గంలో ఉన్నటువంటి వైర్లో నుంచే పొగలు రావడం, అండ్ దట్టు కింద నుంచి అంటే ఫస్ట్ ఫ్లోర్లో మంటలు, షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు, ఆ తర్వాత పొగ వ్యాపించడం, అది 4th ఫ్లోర్ వరకు పాకడం. మనకు తెలుసు ఈ బ్లాక్స్ అన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉంటాయి, పెద్దగా గ్యాప్ ఉండదు. అండ్ బ్యానర్స్ అన్నీ కూడా కొంత అగ్నికి అంటే తొందరగా అంటుకునేలాగా ఉంటాయి కాబట్టి షార్ట్ సర్క్యూట్, ఆ తర్వాత వెంటనే మంటలు అంటుకొని ఈ బ్యానర్స్ అన్నీ అంటుకొని కొంతమేర మంటలు వ్యాపించడం స్టార్ట్ కాగానే వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోవడం, పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వెంటనే అక్కడికి పోలీసులు కూడా చేరుకున్న తర్వాత అగ్నిమాపక సిబ్బంది వీళ్ళందరూ కూడా ఫైర్ని కంట్రోల్ చేయడమే కాకుండా పైన ఎవరైనా చిక్కుకున్నారా అనేటువంటిది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. నిచ్చెనల సహాయంతో పైన 4th ఫ్లోర్లో ఇన్స్టిట్యూట్లో చిక్కుకున్నటువంటి విద్యార్థుల్ని కాపాడే ప్రయత్నం కూడా చేశారు. వెంటనే అటు మంటల్ని కంట్రోల్ చేశారు. ఆ తర్వాత వెంటనే పైన చిక్కుకున్నటువంటి 100 నుంచి 150 మంది విద్యార్థుల్ని కూడా రెస్క్యూ చేసే ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ అయ్యారు కూడా అని చెప్పొచ్చు. కానీ ఈ 4 ఫ్లోర్స్ బిల్డింగ్లో ఇంకెవరైనా ఏ ఫ్లోర్లో అయినా చిక్కుకున్నారా అనేది కూడా పూర్తి స్థాయిలో సర్చ్ చేస్తూ ఉన్నారు. అండ్ మైత్రివనం మార్నింగ్ చాలా బిజియెస్ట్ ఏరియా, స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ ఇన్స్టిట్యూట్స్కి వస్తూ ఉంటారు. చాలా ఇన్స్టిట్యూట్స్ అక్కడ ఉంటాయి. మైత్రివనం అంటేనే ఇన్స్టిట్యూట్స్కి పెట్టింది పేరు కాబట్టి స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ వార్త వ్యాపించడం, ఎక్కడ ఏంటి అని రావడం చూడడం అయితే జరిగింది. చాలామంది కూడా అక్కడ ఉన్నటువంటి వీడియోస్ని తీసే ప్రయత్నం కూడా చేసిండ్రు. మనం స్పష్టంగా చూస్తున్నాం, పైన చిక్కుకున్నటువంటి విద్యార్థులు అగ్నిమాపక సిబ్బంది చేరుకునే లోపే వాళ్ళే ఈ పైనుంచి దిగే ప్రయత్నం చేస్తున్నారు. రియల్లీ ఇట్ ఈస్ డేంజరస్. సరే, అప్పటికప్పుడు ఇంకా ఏం తోచకపోతే ఎవరైనా అదే చేస్తారు. బట్ 4th ఫ్లోర్ నుంచి కిందికి దిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి కొంత డేంజరస్ అనే చెప్పాలి. కానీ దగ్గరలోనే ఫైర్కి సంబంధించిన సేఫ్టీ అధికారులు ఉండడం, వెంటనే పోలీసులు కూడా రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేయడంతో స్టూడెంట్స్ అందరినీ కూడా బయటకు తీశారు. అట్లాగే బిల్డింగ్లో ఎవరిని ఉండకుండా మధ్యాహ్నం వరకు బిల్డింగ్లో ఎవరిని రానియకుండా, ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ జరిగింది కాబట్టి మళ్ళీ ఎక్కడైనా ఫ్లేరప్ అయితే కష్టం అవుతుంది అన్న భావంలో పోలీసులు అక్కడ పహారా ఉన్నారు. అండ్ ఒక్కసారిగా మళ్ళా ఏమైనా మంటలు వ్యాపిస్తే గనక రెస్క్యూ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడైతే ఎవరిని కూడా ఈ నీలగిరి బ్లాక్కి ఎవరిని అలో చేయట్లేదు. ఇన్స్టిట్యూట్ వాళ్ళకి, షాప్ వాళ్ళకి కూడా మధ్యాహ్నం వరకు షాప్స్ అన్ని, ఇన్స్టిట్యూట్స్ అన్ని క్లోజ్ చేయాల్సిందిగా అక్కడ ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పెద్దగా డేంజరస్ అగ్ని ప్రమాదం అయితే కాదు అని చెప్తున్నారు. కానీ ఒకవేళ మంటలు ఇంకా పెద్ద ఎత్తున వ్యాపించుంటే మాత్రం కొంతమేర కష్టం అయ్యేది అని పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడైతే పూర్తిగా స్థాయిలో కంట్రోల్లోకి వచ్చింది. అండ్ ఆ బిల్డింగ్లో ఎవరిని కూడా ఉండకుండా పోలీసులు అక్కడ పహారా కాస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.